ప్రణవస్వరూపం అణిరాగభూషం అణిమాది సిద్ధిప్రద శ్రీ విఘ్నరాజం రంగకిరణ్ గారు, అదేవిధంగా పల్వేల సాంబశివరావు గారు, కంచెల చంద్రశేఖర్, నాగ సీతారాం గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. పూర్ణచంద్ర గారు ఆధ్వర్యంలో ప్రశాంత్ నగర్ నుంచి వచ్చింది. వీరికి గణనాథికి ఎస్పీ గారు చేసినటువంటి మరి మరో గౌరవ అధ్యక్షుడు పల్వేల సాంబశివరావు గారిని 2 ముక్కలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వాహనాలు కూడా 9 రోజులు కూడా పూజలు అందుకున్న విజయ విఘ్నేశ్వర స్వామి మన కొత్తగూడెం పట్టణానికి ముఖ్యమైన దేవాలయం. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్తో నిర్వహిస్తున్న ఈ దేవాలయానికి ఇచ్చేసిన భద్రత దృష్టిలో ఉత్సవాలు జరుపుకొని విజయ విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని, అలాగే అందరికీ నమస్కారం. రైటర్ బస్తీ గణేష్ టెంపుల్ సార్ రామరాజు గారి ఆధ్వర్యంలోనే వినాయకుడి ఉత్సవాలు అన్నదానం కూడా ఒక 500 మందికి అన్నదానం చేశారు సార్. చక్కగా జరుపుకొని నిమజ్జనం రోజు మన ఇంట్లో ఇన్ని రోజులు కూడా ఒక 9-10 డేస్ ఎలా గడిచిపోయినాయో కూడా తెలియదు. ఏ రోజు గణనాథుడు మన ఇంటి నుంచి వెళ్తున్నాడంటే కొంచెం బాధ ఉంటుంది. బట్ ఏం కాదు, మళ్ళీ వచ్చే సంవత్సరం డెఫినెట్గా వస్తాడు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ సంవత్సరం అంతా కూడా ప్రజలందరినీ కూడా సుఖ సంతోషాలతోటి దీవించాలని కోరుకుంటూ, ఏదైతే లాస్ట్ రోజు ఈ నిమజ్జనం ఉందో మా పోలీస్ తరఫు నుంచి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దానికి ఉత్సవ కమిటీ కూడా సంపూర్ణ మద్దతు తెలిపింది. తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.